Hey guys, welcome to our channel. So ఇది మేము సండే ఈవినింగ్ తీసిన వీడియో. వెదర్ చాలా బాగుంది కదా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈవినింగ్ కదా, ఫస్ట్ చాయ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ చాయ్ కెటిల్ బాగుంది కదా. ఇది మేము వెస్ట్ సైడ్ హోమ్ లో తీసుకున్నాం. అండ్ ఈ టీ కప్ సెట్ కూడా. అండ్ హియర్ వి గో, టీ వచ్చేసింది. వీడు మా క్యూట్ పప్పి అండ్ వీడి పేరు లియో. అది వాడి ఫేవరెట్ టాయ్. చూసారా ఎలా ఆడుకుంటున్నాడో. ఎన్ని కొత్త టాయ్స్ తెచ్చినా ఆ టాయ్ మాత్రం వదలదు. సండే కదా, చికెన్ తో ఏదైనా రెసిపీ చేద్దాం అనుకున్నాం. సో వై నాట్ చికెన్ టిక్కా అని. మీకు కూడా ప్రాసెస్ చూపిద్దామని ఈ వీడియో చేసాం. ఫస్ట్ కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకొని దానిలో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా అండ్ కొంచెం తందూరి చికెన్ మసాలా, కసూరి మేతి, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కొంచెం ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, 2 మిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మిక్సీ చేసుకున్న పేస్ట్ ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అది కలిపేసుకున్న తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్ లో మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. సో మిక్సీ చేసేద్దాం. మిక్సీ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసి దాన్ని బీట్ చేసిన తర్వాత ఆ బీట్ చేసిన పెరుగుని ఇందాక మనం చేసుకున్న దాంట్లో యాడ్ చేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లెట్స్ యాడ్ సమ్ వాటర్ టు ఇట్. అండ్ హియర్ వి గో, మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనం ఇందాకలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి ఫ్రై చేద్దాం. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని టర్న్ చేసుకొని అదే సైడ్ కూడా బాగా రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు చేసిన చికెన్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చట్నీ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. అండ్ ఇది వెజ్ పులావ్. డిన్నర్ లోకి ఏదో ఒకటి ఉండాలి కదా చికెన్ టిక్కాతో. సో వెజ్ పులావ్ చేసుకుందాం. పులావ్ రెసిపీ ఎలాగో అందరికీ తెలిసిందే కదా. సో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And please don't forget to press the bell icon. And thank you for watching our video. Bye.